హలో, ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా బాలికలందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను మీ చారి అంకుల్ని చెప్తున్నాను. ముఖ్యంగా అందరూ యూట్యూబ్లోను తర్వాత ఇన్స్టాగ్రామ్లోను బిజీగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఈనాటి ముఖ్యాంశాలు ఈనాడు పేపర్ ద్వారా చదివి మీకు తెలియపరుస్తున్నాను. ఓకే. ధీరవనితకు శాంతి కిరీటము. నియంతృత్వంపై పోరాడిన వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచోడోకు నోబెల్ శాంతి పురస్కారం. నిరంకుశమత్వం అనేటువంటి అంధకారంలో కూరుకుపోయిన వెనిజులా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీరవనిత మరియా కొరీనా మచాడోకు అత్యున్నత గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలిని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచోడా చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ కొనియాడింది. నానాటికి మరింతగా ముసురుకుంటున్న చీకటిలో ప్రజాస్వామ్య దీప్తిని రగులుస్తున్నటువంటి మహిళగా మచాడో 58 సంవత్సరాలు మచాడోను నోబెల్ కమిటీ అభివర్ణించింది. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఆమె స్వదేశంలోనే ఉంటున్నారని గుర్తు చేసింది. అధికార పగ్గాలు నిరంకుశ నేతల చేతుల్లో ఉన్నప్పుడు వారిని ఎదిరిస్తూ స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సముచిత గుర్తింపు ఇవ్వడం ఆవశ్యకమని కమిటీ నొక్కి చెప్పింది. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 20వ మహిళ మచాడో. స్వచ్ఛంద సంస్థతో మొదలై మచాడో 1967 అక్టోబర్ 7న జన్మించారు. తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్టు, తండ్రి ఎండ్రిక్ వ్యాపారవేత్త. మచాడో పూర్వీకులు వెనిజులా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఈమె పారిశ్రామిక ఇంజనీరింగ్లో డిగ్రీ, ఫైనాన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనాథల కోసం 1992లో అటోనియా ఫౌండేషన్ స్థాపించారు. అక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తారు. ఆ సమయంలో దేశద్రోహం కుట్ర కేసులను ఎదుర్కొన్నారు. సుమేచ్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థకు మచాడో సహా వ్యవస్థాపకురాలు. ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడేందుకు, ఎన్నికల పారదర్శక నిర్వహణ కోసం ఈ సంస్థ పనిచేసింది. జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరణ. మచాడో వెంటే వెనిజులా అనేటువంటి రాజకీయ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల విజయంతో చరిత్ర సృష్టించి 2011లో జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2014 మార్చిలో వెనిజులాలో తీవ్ర స్థాయిలో ఆందోళన చెలరేగుతున్న సమయంలో పనామాలో జరిగినటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సదస్సులో మచాడో పాల్గొన్నారు. తమ దేశ పరిస్థితిపై అందులో ప్రసంగించారు. ఇది స్వదేశంలో పాలకులకు ఆగ్రహం తెప్పించింది. మరో ఏడాది పదవీ కాలం ఉండగానే ఆమెను జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. 10 కేసులు నమోదు చేశారు. అనర్హత వేటుతో దూరం 2014 నుంచి 2021 స్థానిక రేడియో స్టేషన్లో ప్రసారకర్తగా మచాడో పనిచేశారు. 2023లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. నేరుడు దేశాధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మాడ్యురోపై పోటీకి విపక్షం తరఫున ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. అయితే కేసులు, ఇతరత్రా ఆరోపణల ముసుగులో సర్కారు ఆమెపై అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ చర్యను సమర్థించడంతో మచాడో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. అజ్ఞాతంలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగకపోయినా ప్రజల పక్షాన పోరాటం ఆపలేదు. మచాడో ప్రజాస్వామ్య హక్కుల కోసం డిమాండ్ చేస్తూ వరుసగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో ఆమెను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత ఆమెను బలగాలు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. జనవరి నుంచి మచాడో బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. అయితే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నారు. ఐరోపా యూనియన్ EU అందించేటువంటి మానవ హక్కుల పురస్కారమైన సఖరోవ్ ప్రైజ్ను మచాడో నేరుడు దక్కించుకున్నారు. ట్రంప్ను అంకితమిస్తున్న మచాడో తనకు నోబెల్ శాంతి పురస్కారం రావడాన్ని నమ్మలేకపోతున్నానని మచాడో పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వెనిజులా
ప్రజలకు తమ పోరాటానికి మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు ఎక్స్లో ఆమె ప్రకటించారు. అమెరికా, లాటిన్ అమెరికా ప్రజలు మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుతం ట్రంప్పై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు అవార్డు ప్రకటన అనంతరం నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధితో మచాడో ఫోన్లో మాట్లాడారు. మాటలు రావడం లేదు. వెనిజువెలా ప్రజల తరఫున ధన్యవాదాలు. మేము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ఇదో ఉద్యమం. నోబెల్ శాంతి పురస్కారానికి ఒంటరిగా అయితే నేను అధ్యక్షురాలని కాదనుకుంటున్నా. ఇది మా సమాజం మొత్తం సాధించినటువంటి విజయం, మా ప్రజలకు లభించినటువంటి అతి పెద్ద గుర్తింపు అని పేర్కొన్నారు.